ఏవండి పాలు తీసుకోండి. ఏంటే కొత్త అలవాటు? మీ అమ్మగారు మా వాడిని పట్టించుకోవట్లేదు అని అన్నారు కదండి, అందుకే బాగా పట్టించుకుందామని. అంటే ఇది మా అమ్మ మీద పంతం, నా మీద ప్రేమ కదనమాట. అబ్బబ్బా, ఏం వంశం అండి మీది, అంతా తిరకాసుగానే మాట్లాడతారు. ఇప్పుడు మా వంశానికి ఏమైందంట? ఏం కాలేదు, ముక్కెక్కడుందంటే తిప్పి చూపిస్తారు. నీవు సరే, మీ నాన్నదే తింగర వంశం. హ? ఏంటి మరి పాలు తెచ్చావు, వాదన మొదలెట్టావు, ఇప్పుడు అవి చల్లారిపోయి ఉంటాయి. అలాగా, ఒకసారి చెయ్యండి. గట్టిగా అరవకండి, అంతేగా మాయగారు లేకపోతారు. రాక్షసి, నీ కోపం వస్తే ఏమైనా చేసేస్తావు. ఆ సంగతి తెలుసుగా, ముందు తాగండి. యావండి ఇదిగో రాజ్యం, నువ్వు కీరవాడి మ్యూజిక్ లాగా నిమిషానికి స్వరం మార్చుకో. నాకేం వద్దు. మీరు పొద్దున్నే లేస్తే మీ అమ్మ మీ ఒంటికి వెన్న రాస్తుందంట, మీ నాన్న మీ తలకి వెన్న రాస్తారంట. ఓహో, రేపు తలంటు స్నానమా? యావండి, మీకు జీవితంలో బాగా గుర్తుండిపోయే రోజులు ఏమిటి? జనవరి 16, డిసెంబర్ 23. అవేంటి? అప్పుడెప్పుడో చిన్నప్పుడు జనవరి 16 తన టోపుల డబ్బాలో డబ్బులు తీసుకుని సినిమాకి వెళ్ళానని మా అమ్మ వార్తలు పెట్టింది. మరి డిసెంబర్ 23? డిసెంబర్ 23న స్కూలుకు వెళుతూ మార్గ మధ్యంలో కాయరాజా కాయ్ ఆడానని మా నాన్న కొట్టాడు. ఛీ, అవి మధుర జ్ఞాపకాలా? అవును. తర్వాత నన్ను కొట్టినందుకు వాళ్ళు ఏడవడం, వాళ్ళ ఏడుపు చూసి నేను ఏడవడం పని బాగుండే తెలుసా? అవి తప్ప ఇంకా ఏ డేట్లు గుర్తులేవా? రాజ్యం, మనం ఏ రోజు పుడతామో మనకు తెలియదు, ఏ రోజు పోతామో అంతకన్నా తెలియదు. ముఖ్యమైన ఆ 2 డేట్లే మనకు తెలియనప్పుడు మిగతా డేట్లు గుర్తుపెట్టుకోవడం ఎందుకు? వేస్ట్. చాదస్త మొగుడు చెప్తే వింటూ కొడితే ఏడుస్తాడని కర్మ. ఏంటి రాజ్యం అన్నావు? అది కాదండి, మీరు 12ంటికి ఏమైనా లేస్తారా? చవరగా రేపు మధ్యాహ్నం 12 దాకా నేను ఎందుకు పడుకుంటాను, పొద్దున్న 9 చేస్తారే. యావండి, నేను చెప్పేది ఇవాళ అర్ధరాత్రి 12 గురించి. నేనేమన్నా అర్ధరాత్రి 12ంటికి వెళ్ళి దయ్యాలు పట్టుకోవాలా? నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇక ఈ పాలు కూడా చల్లారిపోయి తీసుకెళ్ళి పక్కన పెట్టా. అడిగా రేపు నా పుట్టినరోజు, ఆ విషయం మీరు గుర్తు చేసుకుని నాకు విషెస్ చెప్పాలి. అంతవరకు ఆ విషయం నేను మీకు గుర్తు చేయను, ఇంకెవరిని చేయనివ్వను. బొగ్గుతో నడిచే రైల్లాగా ఈ గురకొకటి. అయినా వీళ్ళ అమ్మ బాబు పీకల దాకా మేపేస్తే గురకరాక ఇంకేమొస్తుంది? ఏంటిది? ఎలాగానే ఎలా మున్సిపాలిటీ వాళ్ళు దోవల మంది కొట్టినట్టు ఇది ఇప్పుడు మోగుతుంది. ఏ రాజా లేదు? అబ్బా పడుకోండి, ఎందుకంటే అలా విసుక్కుంటారు? ఈ అలారం చూడు, అర్ధరాత్రి మోగింది, బంగారం లాంటి నిద్ర గడగొట్టేసింది. అసలు ఈ టైంకి ఇది ఎవరు పెట్టారు? ఇంకెవరు? నేనే. నువ్వా? ఎందుకు? మీరు రాత్రి 12ంటికి లేవాలనుకున్నారేమో, మెలకు రాకపోతే బాధపడతారని. అసలు నీ గోళ అంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు 12ంటికి లేవాలి? అంటే మీరు లేవాలనుకోలేదా? నేనేం అనుకోలేదు. అసలు ఈ అర్ధరాత్రి కాన్సెప్ట్ ఏంటా బాబా? నేను చెప్పను. అయినా కొన్ని విషయాలు మనకి మనమే తెలుసుకుంటే బాగుంటుంది, ఎదుటి వాళ్ళు చెప్తే బాగుండదు. మలయాళం సినిమా డైలాగ్ లాగా అడ్డదిడ్డంగా మాట్లాడితే అసలు నన్ను అర్ధరాత్రి ఎందుకు లేపో చెప్పు. నేను చెప్పనుగా, మీరే తెలుసుకోవాలి. అయితే నేను పడుకోవాలి. అది కాదండి. ఇక్కడ నువ్వేం చెప్పినా నేను విన్ను. మా అమ్మ నాన్న వచ్చినప్పటి నుంచి మా అందరి మీద పగబెట్టేసేవే నువ్వు. నా పుట్టినరోజు అని గుర్తు కూడా లేకుండా నేను సతాయిస్తున్నానంట. చూడండమ్మా. ఏంటి ఈరోజు ఎంతసేపు నిద్రపోయాను? పైగా రాత్రి అంతా పేడకల్లో. అమ్మకి నాన్నకి ఎలా ఉందో ఏంటో. వినా వెంకటేశం నాదో నాదో. రాజ్యం, హాస్పిటల్లో నర్సులాగా తలకి గొడ్డేంటి, గుళ్ళో పూజలాగా మంత్రాలు ఏంటి? అది కాదండి, ఈ రోజు తెలుసు శనివారం. అయితే మాత్రం మా అమ్మ నాన్న కాఫీ నీళ్ళు లేకుండా దేవుడు పూజలు చేస్తూ కూర్చుంటా. అంటే తెలుసు, నువ్వు పూజలు చేస్తావని తెలుసు.
అయినా అత్తమామలకు మించిన పూజలు లేవు తెలుసా? స్వామి మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుంటే నేను చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? అత్తమామలకు కాఫీ నీళ్ళు లేకుండా పూజ చేస్తూ కూర్చుంటావా? మహాప్రభు వాళ్ళు 4 వాయిలు ఇడ్లీ తినేసి 2 చెంపులు కాఫీ తాగి హాయిగా బయట సోఫాలో కూర్చున్నారు. కావాలంటే చూడు. అమ్మగారు అమ్మగారు మీరు ఇచ్చిన కొత్త చీర కట్టుకున్నారు కదండి, అందరూ నా పుట్టినరోజు అనుకుంటున్నారు. అనుకోనివే, ఇక్కడ నా పుట్టినరోజు ఎవరూ గుర్తు చేసుకోవట్లే. అమ్మగారు పుట్టినరోజు నాడు ఒకటి చెప్తారు కదండి, నాకు వచ్చేసేదండి, చెప్పంటారా? హ్యాపీ నార్మల్. నా బర్త్డే విషెస్ ఫస్ట్ మా ఆయన చెప్పాలి, ఇంకెవరు చెప్పినా నేను ఒప్పుకోను. అయినా నీకు ఇదెవరు నేర్పారు? చెక్కడి అండి. వాడు కూడా ఈ విషయం చెప్పేసావా? చెప్పేశాను అమ్మగారు. ఇప్పుడు వెద వచ్చేసి విషెస్ చెప్పేస్తాడో ఏమిటో. మేడం మేడం జరిగా పండదనా మేడం యాపీ బాబా ఆపు, ముందు వీడు నోరు మూయవే. అయ్యగారికి ఆ అమ్మగారి పుట్టినరోజుని గుర్తులేదంట. ఆయనే గుర్తు చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంట. ఇది చాలా అన్యాయం మేడం. మీలాంటి దేవత బర్త్డే గుర్తు పెట్టుకోలేదంటే ఆయన్ని ఏమనాలి? అయ్యగారి అమ్మగారిని అరగారు వచ్చారు కదా, అందుకే మర్చిపోయి ఉంటారు. అయితే మాత్రం కన్న వాళ్ళని గుర్తుంచుకొని కట్టుకున్న దాన్ని మర్చిపోతారా? ఇది చాలా అన్యాయం మేడం. రే నాకు అసలు తిక్కగా ఉంది. నువ్వు నన్ను విసిగించావనుకో, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకుల కథలకి ఎత్తరా మేడం? కాదురా వండి మా అత్తమ్మ వాళ్ళకి పెట్టేస్తా. మేడం ఈ రోజు మీ పుట్టినరోజు అని చెప్పి పొద్దున్నే 3 గంటలకు లేచి ఇంటింటికి పేపర్లు పాల ప్యాకెట్లు వేసి 400 సంపాదించాను మేడం. దాంతో ఏం చేసావు చెకోడి? మేడం గారి పేరు మీద గుళ్ళు అర్చన చేయించాను. ఏంట్రా నీకు పిచ్చజ్ఞానం? మేడం గుళ్ళో దేవతని భక్తులు వదిలేసిన పూజారి మాత్రం వదలకూడదు మేడం. ఒక భార్యని భర్త వదిలేసిన బిడ్డలు మాత్రం వదలకూడదు మేడం. పిచ్చర్రా ఏమన్నారా? సర్లే పాయసం చేసిన తిందు గాని. పుట్టినరోజమ్మా నీది పుట్టినరోజమ్మా, ఎట్లా మర్చిపోతాడమ్మా నీ మొగాడు, ఎట్లా మర్చిపోతాడమ్మా. దరిద్రుడా మెచ్చుకున్నంత సేపు ఉంచుకో కదరా, పాయసం లేదేం లేదు. ఈ పాయసం చూసైనా ఈ ముద్దు మొహానికి నా పుట్టినరోజుని గుర్తొస్తుందేమో, చూద్దాం. ఏమండి ఆ, సేమియా పాయసం. మా అమ్మ చేసిందే. మా అమ్మ ఇది చాలా బాగా చేస్తుంది. అబ్బా చూసావా, నా కడుపు నిండా పెట్టాలని మా అమ్మ ఎంత తాపత్రయపడుతుందో. అందుకే అంటారు తల్లి కడుపు చూస్తుంది పెళ్ళాం. ఆ ఆపేసరే అనండి. అందుకేనా ఈ మధ్యన జేబులు లేని షర్ట్లు వేసుకున్నారు. అదే లేదు రాజ్యం, ఊరికే సామెత చెప్పానంటే. సామెతలు బాగా గుర్తుంటాయి, ముఖ్యమైన విషయాలే మర్చిపోతున్నారు. నేను మర్చిపోవడమా? బ్లూయింగ్ భాస్కర్ ఇక్కడ, కావాలంటే చూసుకో. అక్టోబర్ 2 గాంధీ జయంతి, నవంబర్ 14 నెహ్రూ జయంతి. మేకపాలు పల్లీలంటే గాంధీ గారికి ఇష్టం, గులాబీలు చిన్నపిల్లలంటే నెహ్రూ గారికి ఇష్టం. ఈ చిన్న విషయం కూడా నువ్వు తెలుసుకోకపోతే కష్టం. అవన్నీ బానే గుర్తున్నాయి. ఇంట్లో వాళ్ళకి ఏమి ఇష్టం గుర్తున్నాయా? ఎందుకు గుర్తుండవు? అన్ని గుర్తుంటాయి. బాగా గుర్తు చేసుకోండి. మీరు ఒక విషయం మర్చిపోయారు. అయ్యో, ఇంత ముఖ్యమైన విషయాలు మర్చిపోయినది. ఓకే, మీకది గుర్తొచ్చిందా? నీతో ఇదే గొడవ. నీ గుర్తున్నప్పుడు నాకు గుర్తు చేయొచ్చు కదా. నేనెందుకు గుర్తు చేయాలి? మీకు ప్రేమ ఉన్నప్పుడు మీరే గుర్తుంచుకోవాలి. సరే ఏం చేస్తావు? కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. ఊరుకోండి, మీరు కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడం ఏంటి? తప్పు చేసినప్పుడు ఎవరైనా క్షమాపణ చెప్పాల్సిందే రాజ్యం. వద్దులేండి, బాగోదు. అలా అనుకో. అమ్మకి ఎంతో ఇష్టమైన పూతరేకులు తేవడం మర్చిపోయాను. నేను తెచ్చిచ్చి మర్చిపోయాను క్షమించమని ఆ దేవత కాళ్ళ మీద పడాలి. అమ్మా, పూతరేకులు మర్చిపోయాను, క్షమించమ్మా. పద్దు సారు మేడంకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడు అని పందెం. చెప్తాడని నేను పందెం కాస్తున్నాను. బాకి అక్క అంటే చాలా ఇష్టం. మా అత్త మామ గొడవలో పడి మర్చిపోయాడంతే. గాడిద ఎగ్గేం కాదు. అసలు సార్కి మేడం అంటే ఎప్పుడూ కేర్ లేదు. ఆయనకి సుబ్బు అంటేనే ఇష్టం.
మేడం అంటే కష్టం. నోర్మి, మా బావ గురించి నాకు చెప్తావేంటి? సరే, సార్ బర్త్డే విషెస్ చెప్పడు అని పందెం ఎంత? మా మామయ్య అత్తయ్య ఊరు నుంచి అసలు తెచ్చారు కదా, అవి దొంగతనం చేసేనా మీకు ఇచ్చేస్తాను. ఈ తిండి పిచ్చి తగలేయా, పందెం కూడా తిండి మీదనేనా? మరి దేని మీద వేద్దాం? పందెం నేను గెలిచాననుకో, నువ్వు నాకు ముద్దు పెట్టాలి. మరి నేను గెలిస్తే ఏం చేస్తాను, నేనే నీకు ముద్దు పెడతాను. సచ్చినోడా, నువ్వు అన్ని మోసం చేయాలి చూస్తా. చెప్తారు ఏంట్రా మీకు ఇలా? అయ్యగారు అమ్మగారికి విశేష చెప్పడని మావిడ అంటా ఉందండి. నేను చెప్తాడు అంటున్నాను. ఆయనకి రోజు కోటర్ తాగడం గుర్తుంటుంది కానీ పెళ్ళం బర్త్డే గుర్తుండదు. మామవనంటావా? ఓ అబ్బో, మీ బాబు పెద్ద తాగో తెలుసా? రే, ఏంట్రా అందరూ కలిసి ఏదో మీటింగ్ పెట్టారు? అయ్యే నథింగ్ మేడం. ఇప్పుడు సార్ మీకు విష్ చేస్తాడా లేదా అని మేము బెట్టింగ్ వేస్తున్నాం మేడం. బెట్టింగ్ ఏంటి మేడం, ఎవరు తప్పు చేసినా నన్నే కొడతారు. కొట్టాలా చంపాలా, దీని అంతటికి లీడర్ నువ్వే కదా. ఏ పద్దు, నా బతుకు పందెం పాలు చేస్తావా? నిన్ను నాకేం తెలియదు అక్క, అంతే చెక్కుడు చేశాడు. అందరూ పోయి నీళ్ళు పనులు చూసుకోండి. పండి పక్కింటి కొంపులు అడుగు పెట్టనే కాలు నిలబడతా. నీకేమైనా సెపరేట్ గా చెప్పాలంటారా? సెపరేట్ గా ప్రతి ఒక్కడికి నా పుట్టినరోజు కామెడీగా తయారైంది. ఈయన విష్ చేసేయచ్చు కదా, చెయ్యరు. బాధపడకండి అమ్మగారు, ఈ మగాళ్ళు ఎప్పుడు పెళ్ళాన్ని మర్చిపోతూనే ఉంటారు. వాళ్ళకి ఏదైనా తక్కువ చేస్తేనే మనం గుర్తొస్తూ ఉంటాం. నీ మొగడు మందు తాగుతాడు కాబట్టి మర్చిపోతాడు, సార్ ఎందుకు మర్చిపోవాలి? ఆయన కూడా అమ్మా నాన్న మత్తులో ఉన్నారు కదా, మర్చిపోతారు. అయినా అసలు వాళ్ళు వచ్చినప్పటి నుంచి నన్ను ఒక్కసారైనా పట్టించుకున్నారా? నేను వంట చేయడానికి తప్ప దేనికి పనికిరాను వీళ్ళకి. మేడం, సారే మీ బర్త్డేకి స్పెషల్ గా ప్లాన్ చేశారేమో. నిజంగా అంటావా? నిజం మేడం, చూస్తూ ఉండండి. సార్ సడన్ గా గిఫ్ట్ వచ్చి మీకు హ్యాపీ బర్త్డే చెప్పేస్తారు. ఏం తెస్తారంటావరా? రోయింగ్ భాస్కర్ కదండి, ఏ డైమండ్ నెక్లెస్ తెచ్చేస్తారు. నా బతుకంతుందిరా, కుదిరితే చీర తీసుకొస్తారు. రాజ్యం తప్పుగా ఆ, ఏంటండి చేతిలో? చీర తెచ్చాను రాజ్యం. ఈ కలర్ లో ఫినిషింగ్ లో దొరకడానికి ఎన్ని షాపులు తిరిగారో తెలుసా? చాలా కష్టపడ్డారా అండి? ఇష్టపడ్డ వాళ్ళ కోసం కష్టపడడంలో తప్పే ఉంది రాజ్యం. చూసారా మేడం, సారు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు, అందుకే మీ షాప్ కూడా తీసుకెళ్లలేదు. ఒరే పిచ్చేసా నాకు, దానికి అసలు చీరల సెలక్షన్ తెలుసా? ముష్టి చీరలు సెలెక్ట్ చేస్తాయి, ఈ చీర కూడా నా సెలక్షనే. అయ్యగారు అటు అనకండి, నా చీర చూడండి ఎంత బాగుందో. ఈ చీర అమ్మగారు సెలెక్ట్ చేశారు. అది నీ రేంజ్ తగ్గట్టే ఉండాలి. ఇది నేను నా జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ కోసం సెలెక్ట్ చేశాను, అందుకే చాలా చాలా స్పెషల్ గా తిరిగి తిరిగి సెలెక్ట్ చేశాను. అది సరే సార్, మేడం కూడా తీసుకెళ్ళింటే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కదా. నన్ను తీసుకెళ్ళకపోతే ఏమేం చెప్పండి, ఆయన తీసుకొచ్చాం కదా. యావండి, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పేయండి. ఉండు, ముందు మా అమ్మని పిలవను. అమ్మా అమ్మా. ఒరేయ్, అమ్మెందుకురా? నేను చెప్తాను వినండి, ఆ చీర వాళ్ళ అమ్మగారి చేతి మీద నుంచి ఇప్పిస్తారేమో. ఆ, అత్తయ్య గారు తొందరగా రండి, రండి. తొందరగా రండి, మా ఆయన పిలుస్తున్నారుగా, తొందరగా రండి. ఏమిటమ్మా, ఏమిటా ఆనందం? అమ్మా, ఏంటి? నేను చీర తీసుకొచ్చానమ్మా. నాకు బోలెడు చీరలు ఉన్నారా, మళ్ళీ ఎందుకు చీర? కంప తీసి వాళ్ళ అమ్మకు కొన్నారా? నీకు కాదమ్మా. నీకే అండి, నేను చెప్తున్నాగా. ఇంకా నేను ఆగలేను, అడుక్కునేనా చీర తీసేసుకుంటా. మరి ఎవరి కోసం అండి ఆ చీర? నా బంగారం అమ్మును చెల్లి కోసం. చెల్లికి నచ్చుతుంది కదమ్మా. పిచ్చి వెధవా, వాడికి చెల్లెలు అంటే ఎంత ప్రేమో. ఏమనుకుంటున్నావు నా కొడుకంటేను? వాడు ఎవరిని మర్చిపోడు. నన్ను మాత్రం పూర్తిగా మర్చిపోయారు. అరే బుజ్జా, నాన్న. మార్కెట్కి వెళ్ళి ఒక ఆదోశలో తెచ్చుకున్నావురా. ఆలస్యమైపోద్దురా. రా నాన్న. ఏమి రాజ్యం, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, పొద్దు నుంచి ఆ పాత చీర కట్టుకున్నావే. నీకన్నా ఆయుసు నయం, కొత్త చీరనే కట్టుకుంది అన్నట్టు. హ్యాపీ బర్త్డే. మేడం వెళ్ళండి, బీరువాలోంచి పాత చీర తీసుకొని కొత్తగా కట్టుకోండి. వెళ్ళండి.
ఐసు ఇప్పుడు పెళ్ళాం కోపం ఉంచడానికి శ్రీకృష్ణుడు లాంటి కాలు పట్టుకున్నాడు. ఇప్పుడు మన సార్ పరిస్థితి ఏంటంటావు? ఏమో. ఈ రోజు నా పుట్టినరోజుని అందరికీ గుర్తుంది, ఒక్క నన్ను కట్టుకున్న మా వారు తప్ప. అంత నా కర్మ. ఏంటే అశోకవనంలో సీతమ్మలో కూర్చున్నావు? అవును, ఇది లంక, నా చుట్టూరా రాక్షసులు ఉన్నారు. రాజ్యం ఎందుకు అన్నిటికీ కసుగుసమంటావు? ఇక్కడ నీకెవరి వల్ల కష్టం వచ్చిందో చెప్పు. నాకు కష్టం కాదండి, మీకు ఒక కథ చెప్తాను. ఆ, ఓసి పిచ్చి మొహందానా, నీ కొత్త సీరియల్ కథ చెప్పడానికి ఎంత అడవుడు చేస్తున్నావా? సరే చెప్పు. సీరియల్ కథ కాదు, రాముడి కథ. ఏంటో పురాణాల్లోకి వెళ్ళావు? వింటారా లేదా? సరే చెప్పు. ఒకసారి రాముడు సరదాగా బాణాలేస్తాడంట. అప్పుడు రాముడు బాణం వెళ్లి ఒక పావురానికి తగిలింది. అర్రే, రాముడు బాణం పౌరానికి తగిలిందా? సో సాడ్. అయినా ఆ పౌరం రాముడు బాణం వేయకముందు అరవచ్చు కదే. సరిగ్గా రాముడు కూడా అదే అడిగాడు. ఓ పావురమా, నేను బాణం వెయ్యక ముందు నువ్వు ఎందుకు తెరవలేదు అని. కరెక్టే కదా, పాప రాముడు నీ నుంచి ఉపయోగం ఏంటి? దానికి ఆ పావురం అంది, స్వామి, నాకు ఏ కష్టం వచ్చినా రామా రామా నిన్నే తలుచుకుంటానే, కానీ నీ వల్లే కష్టం వస్తే ఎవరిని తలుచుకోను అని ఆ పావురం అడిగింది. సరే, నీ కష్టానికి పౌరం కష్టానికి సంబంధం ఏంటి? పంపదీసి నా వల్ల నీకేదన్నా కష్టం కలిగిందా? ఇదిగో రాజ్యం, మనది సరదాల సంసారం, దాన్ని నువ్వు సెంటిమెంటల్ చేయకు. అయినా నేను నీకేం లోటు చేశాను? చీర కొనుక్కుంటాను అన్నావు, డబ్బులు ఇచ్చాను. ఐసు కూడా కొంటాను అన్నావు, దానికి డబ్బులు ఇచ్చాను. ఆ ఇచ్చారులేండి. అయినా అసలు నువ్వు చీర ఎందుకు కొనుక్కుంటానన్నావే? ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అయినా గుర్తు చేస్తావే. అన్ని గుర్తు చేసి మొగుడు ప్రాణాలు తీసి పుట్టినరోజులు జరుపుకునే ఆడవాళ్ళు వేరే ఉంటారండి. కానీ రాజ్యం అస్సలు అలాంటిది కాదు. రాక్షసి, అదే నయం కదే. అయినా ఇలా మౌనంగా చెప్పడం దారుణం. కనీసం భార్య పుట్టినరోజు గుర్తు పెట్టుకోకపోవడం దారుణం కాదా? దారుణం అంటావేంటి? అయినా నీలాంటి రాక్షసుని నాకు అంటగట్టించుడు మా అమ్మని అనాలి. ఆవిడ ఎందుకంటారు మధ్యలో? కనీసం ఆవిడకి నా పుట్టినరోజు జ్ఞాపకం ఉంది. పుట్టప్పుడు కొట్టేసుకుంటారు గానీ మగాళ్ళ విషయం వచ్చేసరికి ఓ ఆడాలందరూ ఏకమైపోతారే. ఏ మీ మగాళ్ళందరూ ఒకటవ్వరే? సరే, పెనాల్టీ ఎంతో చెప్పు. నాకే వద్దు. ఇదిగో బయట మా అమ్మ నాన్న ఉన్నారే, కాళ్ళు పెట్టుకుంటే బాగుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నానని? సరే సర్లే, నీకు 25,000 ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన పొట్టి చీరలు కొనుక్కో. ఫ్లాప్ అయిన సీరియల్ కి ప్రోమోలు ఎందుకులేండి. రాజ్యం, నా మాట విను. నా ఫ్రెండ్ అప్పటి నా హస్బెండ్ తన బర్త్డేకి ఎంత హడావుడి చేశాడు తెలుసా? ఒక సినిమా 80 రోజుల్లో తీశారని సంవత్సరాల తరబడి సినిమా తీసే వాళ్ళని తప్పడితే ఎలా? దాని క్వాలిటీ కాదు, దీని క్వాలిటీ దీంది. మీరు మాటలతో మాయ చేయకండి, నాకు ఇప్పుడేం వద్దు. ఇదిగో, రేపు మా అమ్మ నాన్న ఊరెళ్ళిపోతున్నారు కదా, ఈ సామ్రాజ్యం అంతా మందే. అప్పుడు చెప్తా. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటానే. మీరు ఇప్పటికీ కూడా నాకు విషెస్ చెప్పలేదు చూడండి. అర్రే, మర్చిపోయానే. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేట జరగాలి ఇలాగే పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే చెప్పండి చాలు. హ్యాపీ బర్త్డే బంగారు. నానా, అప్పుడే వెళ్ళిపోవాలా? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా. లేదు బాబుజీ, పంట కోతకు వచ్చేసింది. బాకీలు ఎప్పుడు చేసుకోవాలి, పంట ఇప్పుడు చేసుకోవాలి. అత్తయ్య గారు, మీరైనా కొన్ని రోజులు ఉండొచ్చు కదా. నాకెక్కడ కుదురుతుంది? మీరా మొగుడు వదిలేసి పుట్టింట్లోనో కొడుకింట్లోనో కూర్చునే తరం కాదు మాది. అవునండి, మొగన్ని కాల్చుకు తినే ఛాన్స్ పొరపాటును కూడా వదలరు మీ తరం ఆడవాళ్ళు. సరే గురవయ్య, వెళ్ళి ముందు కూడా తన్నులు తింటావా? ఆ? మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు అత్తయ్య? నా కొడుకుని చూడాలనిపించినప్పుడు. అయినా వాడికి కడుపు నిండా తిండి పెట్టు, డేటింగ్ చేయించు. అత్తయ్య గారు, అది డేటింగ్ కాదు, డైటింగ్. ఏదో ఒకట్లే, ఇంగ్లీష్ మాత్రం బాగా వచ్చు. మిస్టర్ నిండా వడ్డించడం రాదు. అమ్మా, నాన్న, కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో. అమ్మా, వెళ్ళొద్దే. నాన్న, మీరు వెళ్ళిపోతే రాజు అప్పారు పెట్టుదే. అమ్మా, ఈయనేంట్రా మొదటిసారి బడికెళ్లే పిల్లాడు అమ్మని వదల్లాక ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. మీరు కూడా ఏడ్చేయండి మేడం, యాక్టింగ్ లో మిమ్మల్ని కొట్టేది ఎవరు? అంతేనంటావా? అంతే. అయితే ఇప్పుడు గిల్లు గిల్లు.
ఏమైంది రాజ్యం అత్తయ్య గారు మావయ్య గారు ఊరికి వెళ్తారంటే నాకు ఏడుపు ఆగట్లేదు. చూసావా అమ్మా నీ కోడలు పిల్ల మిమ్మల్ని వదలలేక ఎలా ఏడుస్తుందో. మొహం ఎలా చూసినా ఏడ్చి మొహం కడుక్కున్నట్టే ఉంటుంది. అయ్యగారు క్యాబ్ వచ్చిందండి. వెళ్ళొస్తానే జాగ్రత్త. అమ్మా కోడలు పిల్ల వెళ్ళొస్తానే. అలాగే మావయ్య గారు. చూడవే ఒరే గురవయ్య ఆ, దా నాతో రారా నీతో పని ఉంది. దా నాతో పని ఏంటంటే రా చెప్తాను. ఆ? అత్తయ్య గారు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఇదిగో తొందరగా కడుపులో ఒక కాయ కాయించు, అందరూ సంతోషిస్తాం. పదరా నాన్న. ఈ రాజ్య సామ్రాజ్యంలో ఒక్కదాన్నే ఉన్నా. అత్తయ్య గారు మీరు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడెక్కడో కళ్ళజోడు మర్చిపోయాను. ఏమిటే చిందులేస్తున్నావు? నువ్వు వెళ్ళిపోయావు అనుకుంటున్నావా? డాక్టర్ 10 రోజులకే మందులు రాశాడు. మళ్ళీ వస్తాం.